నేను మీకు చూపించిపోయే రెసిపీ కడాయి పన్నీర్. ముందుగా ఇట్లా వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాణల్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిన్న అల్లం పీసు సన్నగా కట్ చేయాలి. 8 పీసెస్ కట్ చేయాలి. ఈ ఆనియన్ గార్లిక్ వరకు మూత పెట్టి 1 నిమిషం ఆపాలి. తర్వాత టమాటో యాడ్ చేయాలి. ఇది కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని గ్రైండ్ చేయాలి. అన్నీ 70% పైన కుక్ అయిపోయింది. ఇది దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి. టమాటో వీటిని క్యూబ్స్ కింద కట్ చేసుకుని ఆయిల్లో వేడి చేసి తీయాలి. వేయించి తీసి పెట్టుకోవాలి. అవసరం లేదు, వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్, నెయ్యి యాడ్ చేసి దీంట్లో ఒక 1 స్పూన్ సబ్జీ మసాలా ఆర్ కర్రీ మసాలా, ఇంకా ఒక 1 స్పూన్ ధనియా పౌడరు, ఒక 1/2 స్పూన్ జీరా పౌడరు యాడ్ చేయాలి. ఇప్పుడు కొంచెం చిల్లీ పౌడరు, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి. గరం మసాలా పౌడరు కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ వేసాను, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా బీట్ చేసిన పెరుగు యాడ్ చేయాలి. చల్లారాక బాగా బీట్ చేసిన 1 కప్పు పెరుగు తీసుకొని దాన్ని యాడ్ చేయాలి. సాల్ట్ కూడా యాడ్ చేసేయాలి. తర్వాత కర్డ్ యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్, జింజర్ అండ్ గార్లిక్ 4 పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ కూడా వేయాలి. టమాటో, క్యాప్సికమ్ అండ్ ఆనియన్ వేయించి పెట్టినాం కదా, క్యూబ్స్గా కట్ చేసి వీటిని ఇప్పుడు ఈ గ్రేవీలో వేసేయాలి. వేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడకనియాలి. ఇది మొత్తం బాయిల్ అయిపోయిందండి. దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ పీసెస్, కొంచెం కొత్తిమీర యాడ్ చేసి 1 స్పూన్ నెయ్యి యాడ్ చేయాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. ఈ లోపల అలా మగ్గి కొత్తిమీర స్మెల్ అంతా బాగా పట్టి చాలా బాగుంటుంది. ఇంతేనండి కడాయి పన్నీర్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.